హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. ఈరోజు కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా కొన్ని వాక్యాలు చూసిద్దామండి. లైక్, ఆమెకి ఎందుకంత అహంకారం? నాకు 1 గంట మాత్రమే సమయం ఉంది. నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు మాకు గొప్ప మద్దతుదారులుగా ఉన్నారు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ వచ్చేసి, వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను వెళ్తాను. వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను వెళ్తాను. ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్. ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడున్నా కానీ నేను వెళ్తాను. నేను దానిని ఖచ్చితంగా తీసుకొని వస్తాను. నేను దానిని ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ దట్. ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ దట్. నేను దాన్ని ఖచ్చితంగా తీసుకొని వస్తాను. అంటే డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా అని. నీకు ఇది ఏమైనా జోక్ లాగా ఉందా? నీకు ఇది ఏమైనా జోక్ లాగా ఉందా? నీకు ఇది ఏమైనా జోక్ లాగా ఉందా అంటే, డస్ దిస్ సీమ్ లైక్ ఏ జోక్ టు యూ? డస్ దిస్ సీమ్ లైక్ యూ ఏ జోక్ టు యూ? నీకు ఇది ఏమైనా జోక్ లాగా అనిపిస్తుందా, అలాగా ఉందా అన్నప్పుడు మనం ఈ విధంగా వాడుతూ ఉంటాం. వాళ్ళు మాకు గొప్ప మద్దతుదారులుగా ఉన్నారు. మద్దతుదారులు అంటే ఏంటి? సపోర్టర్స్ అనమాట. అంటే మనం చేస్తుందని సపోర్ట్ చేసేవాళ్ళు మద్దతుదారులు అంటారు. దే హ్యావ్ బీన్ గ్రేట్ సపోర్టర్స్ టు అస్. టు అస్, అస్ అంటే మాకు అని కదా. సో దే హ్యావ్ బీన్ గ్రేట్ సపోర్టర్స్ టు అస్. వాళ్ళు అని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కమింగ్ ఫ్రమ్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, తెలుసుకొని ఏం చేస్తావు? తెలుసుకొని ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ బై నోయింగ్ అంటాం. వాట్ విల్ యూ డూ బై నోయింగ్. తెలుసుకొని ఏం చేస్తావు అనేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికైనా ధైర్యం ఉందా అంటే, డస్ ఎనీవన్ హ్యావ్ కరేజ్. కరేజ్ అంటే ధైర్యం అనమాట. కాబట్టి డస్ ఎనీవన్ హ్యావ్ కరేజ్ అంటూ ఉంటాము ఇక్కడ మనము. నీకు ఏది కావాలన్నా లభిస్తుంది. నీకు ఏది కావాలన్నా కానీ లభిస్తుంది అన్నప్పుడు, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఏది కావాలన్నా లభిస్తుంది అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి, నువ్వు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. నువ్వు అడిగిన దాంట్లో తప్పైతే ఏమీ లేదు అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ యూ ఆస్క్డ్. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఇక్కడ తప్పేం లేదు. ఇన్ వాట్ యూ ఆస్క్డ్, నువ్వు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు అని దాని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్, ఆమెకి ఎందుకంత అహంకారం? ఆమెకు ఎందుకు అంత అహంకారం? అహంకారం అంటున్నాం, సో రూడ్ అని చెప్పొచ్చు అనమాట. రూడ్ చెప్పొచ్చు. వై ఈజ్ షీ సో రూడ్? వై ఈజ్ షీ సో ప్రౌడ్ అనొచ్చు, రూడ్ కూడా అనొచ్చు. ఆమె సంతోషం కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా? ఆమె సంతోషం కోసం నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా అంటున్నాం ఇక్కడ. సో కాబట్టి, కాంట్ యూ ఈవెన్ డూ దిస్ ఫర్ హర్ హ్యాపీనెస్. ఫర్ హర్ హ్యాపీనెస్, ఆమె సంతోషం కోసము అని. కాంట్ యూ ఈవెన్ డూ దిస్, ఇది కూడా చేయలేవా? కనీసం ఇది కూడా చేయలేవా? ఈవెన్ వచ్చింది కాబట్టి కనీసం వస్తుంది అక్కడ. అతడిని వెతకటం అసాధ్యం. అతన్ని వెతకటం అసాధ్యం అంటే, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ హిమ్ అంటాం. ఇంపాసిబుల్ అంటే అసాధ్యము అని. ఫైండ్ అంటే కనుక్కోవడము, అంటే వెతకడము అని. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ హిమ్, అతన్ని వెతకడం అసాధ్యం. నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి? నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి అనేదానికి, ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ. ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ. పొజిషన్ అంటే స్థానం కదా. సో వాట్ వుడ్ యూ డూ, నువ్వేం చేసి ఉండేవాడివి అనేసి అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ. నన్ను కొట్టేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. నన్ను కొట్టడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి హీ ట్రైస్ టు బీట్ మీ. బీట్ అంటే కొట్టడం అనమాట. హీ ట్రైస్ టు బీట్ మీ, కొట్టేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు, నన్ను కొట్టేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు అని. వర్షం వల్ల నేను బయటకు వెళ్ళలేకపోయాను, చేయలేకపోయాను, రాలేకపోయాను, వెళ్ళలేకపోయా అంటే పాస్ట్లో నెగిటివ్గా చెప్తున్నప్పుడు మనం చేయలేకపోయినప్పుడు కుడింట్ వాడతాం. ఐ కుడింట్ గో అవుట్ డ్యూ టు రైన్. డ్యూ టు రైన్.
ఆ పనిని నేను తేలికగా పూర్తి చేయగలను. ఆ పనిని నేను తేలికగా పూర్తి చేయగలను. ఐ కెన్ ఫినిష్ దట్ వర్క్ ఈజీలీ అంటే చాలా ఈజీగా, సులభంగా, తేలికగా అని. ఐ కెన్ ఫినిష్ చేయగలను, నేను పూర్తి చేయగలను అని. అది నా ఉద్దేశం కాదు, అది నా ఉద్దేశ్యం కాదు అంటే దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ అంటే ఉద్దేశము అని. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్, అది నా ఉద్దేశం కాదు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకు అంటే డోంట్ అగ్రీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏంటి, పరిస్థితులు అనేసి. డోంట్ అగ్రీ ఒప్పుకోవద్దు, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఒప్పుకోవద్దు అని. అతను తెచ్చిన డబ్బంతా పోగొట్టుకున్నాడు అంటే హీ లాస్ట్ ఆల్ ద మనీ దట్ హీ హ్యాడ్ బ్రాట్ అంటున్నాం. అతను ఏదైతే తీసుకొచ్చాడో అది మొత్తం పోగొట్టుకున్నాడు అంటే హీ లాస్ట్ ఆల్ ద మనీ దట్ హీ హ్యాడ్ బ్రాట్ అని చెప్తామన్నమాట. మీరు ముందుగా చెప్పి ఉంటే నేను సకాలంలో పూర్తి చేసేవాడిని. మీరు ముందుగా చెప్పుంటే నేను సకాలంలో పూర్తి చేసి ఉండేవాడిని. అలాంటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ ఇన్ టైమ్ అంటే సకాలంలో అనేసి. ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ ముందే చెప్పి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ ఇన్ టైమ్ సకాలంలోనే పూర్తి చేసి ఉండేవాడిని. అతను అడిగి ఉంటే నేను అతనికి సహాయం చేసి ఉండేవాడిని. అతను అడిగి ఉంటే నేను అతనికి సహాయం చేసి ఉండేవాడిని. ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ అతను సహాయం చేసి ఉండేవాడిని. ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ అతను అడిగి ఉంటే అనేసి అనమాట. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. కోలుకుంటారని అంటే మీతో రికవర్ అవుతారనేసి. రికవరీ కావడాన్ని కోలుకోవడం అంటాం కదా. ఐ హోప్ యూ విల్ గెట్ వెల్ సూన్. వెల్స్ అంటే మంచి కావడం అనమాట. అందుకు కారణం ఉందా అంటున్నాం. ఈజ్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్ అందుకేమైనా కారణం ఉందా అనేసి అనమాట. నెక్స్ట్ మీకు ఎంత సమయం ఉంది. హౌ మచ్ టైమ్ డు యూ హ్యావ్ మీకు ఎంత సమయం ఉంది అని. నాకు ఒక గంట సమయం మాత్రమే ఉంది అన్న చెప్పే సందర్భంలో ఐ హ్యావ్ ఓన్లీ 1 hour ఆఫ్ టైం ఒక గంట మాత్రమే సమయం ఉంది అని. అది నాకు సరిపోతుంది. దట్స్ ఎనఫ్ ఫర్ మీ అంటాం. ఎనఫ్ అంటే చాలినంత, సరిపోతుంది అని. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆమె ఏదో గుసగుసలాడింది అంటే గుసగుసలాడటం అంటే ఏంది, మెల్లిగా ఎదుటి వాళ్ళ వినిపించకుండా మాట్లాడడం గుసగుస అంటాం కదా, దాన్ని విస్పర్ అని చెప్తూ ఉంటాం. షీ విస్పర్డ్ సంథింగ్ ఆమె ఏదో గుసగుసలాడింది. ఆమె ఎందుకు గుసగుసలాడింది, ఆమె ఎందుకు అలా గుసగుసలాడింది అనే సందర్భంలో వై డిడ్ షీ విస్పర్ అంటాం. డిడ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇంకా ఓన్లీ వర్బ్ అనేది V1 రావాలి. వై డిడ్ షీ విస్పర్. ఆమె ఏదైనా గుసగుసలాడిందా, ఏదైనా అంటున్నాం కాబట్టి ఇక మనము ఎనీథింగ్ రావాలన్నమాట. డిడ్ షీ విస్పర్ ఎనీథింగ్, ఆమె ఏదైనా చెప్పిందా అంటే డిడ్ షీ టెల్ ఎనీథింగ్ ఆర్ డిడ్ షీ సే ఎనీథింగ్, ఇలా అడగచ్చు అనమాట. చాలా సింపుల్గా మాట్లాడేసేయచ్చు ఇంగ్లీష్ని. తినడానికి ఏమైనా ఉందా అంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్, తినడానికి ఏమైనా ఉందా అని మీనింగ్ అనమాట. ఏం తినాలనిపిస్తుంది అంటే వాట్ డూ యూ వాంట్ టు ఈట్ అంటాం. ఇది జనరల్ కాన్వర్సేషనే కదండి, మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం చాలాసార్లు రోజువారీలో ఇలాంటి వాక్యాలని. ఏం తినాలనిపిస్తుంది అంటుంటాం కదా, వాట్ డూ యూ వాంట్ టు ఈట్. నాకు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పే సందర్భంలో ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ స్వీట్ అంటే ఏదైనా ఒక స్వీట్ అనేసి అనమాట. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ స్వీట్ తినాలనిపిస్తుంది అని మీనింగ్ వస్తుంది. మరి ఇవాళ క్లాస్ ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని వాక్యాలతో కూడా మంచి వీడియోలు ముందుకు వచ్చేస్తాను.
మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.